ఇన్ ఇండియా ద మోస్ట్ పాపులేటెడ్ డిస్టిక్ వాజ్. మోస్ట్ పాపులేషన్ ఉన్న డిస్టిక్ ఏంటి అకార్డింగ్ టు 2011 సెన్సస్. అకార్డింగ్ టు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా కలిగిన జిల్లా ఏదని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మా, తానే. ఇది ముంబైలో ఉన్న ఒక డిస్టిక్ అన్నమాట. మహారాష్ట్రలో ఉన్న ఒక డిస్టిక్ తానే. ఎంత అంటే పాపులేషన్ ఆల్మోస్ట్ 11 lakhs దాకా ఉందంట. అదే లీస్ట్ అనుకోండి, తక్కువ జనాభా కలిగిన జిల్లా ఏంటి అని అంటే దిబాంగ్ వ్యాలీ. ఇదిగో ఈ ప్లేస్ అనమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరౌండ్ 8 kilometers, 8,000 people మాత్రమే ఉన్నారు. నెక్స్ట్, ద స్టేట్ హ్యావింగ్ మ్యాక్సిమం పాపులేషన్. ఇది మన అందరికీ తెలుసు కదమ్మా, ఎక్కువ పాపులేషన్ ఉన్నదేంటి ఉత్తరప్రదేశ్. ఆల్మోస్ట్ 200 million అంటే 20 crore పీపుల్ మనకి ఎస్పెషల్లీ ఇన్ ఉత్తరప్రదేశ్ ఉన్నారు. నెక్స్ట్, యాజ్ పర్ సెన్సస్ 2011 విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫిమేల్స్ పర్ 1000 మేల్స్. ఇది చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం తక్కువ ఫిమేల్ రేషియో ఉన్నది ఏంటి అని చెప్పి అడగటం జరిగిందనమాట. లోయెస్ట్ సెక్స్ రేషియో ఇది అందరూ తెలుసు కదా, ఫిమేల్ బై ఎంతమంది ఫిమేల్స్ ఉన్నారో మేల్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనమాట. ఇది హయ్యెస్ట్ వచ్చేసేసి ఏ రాష్ట్రంలో అని అంటే కేరళ. హయ్యెస్ట్ వచ్చేసేసి కేరళ. చూడండి ఎంతమంది ఉన్నారంటే 1084. 1000 మంది అబ్బాయిలకి 1084 మంది అమ్మాయిలు ఉన్నారనమాట హైయెస్ట్. ఇక్కడ అడిగింది ఏంటి లోయెస్ట్ కాబట్టి హర్యానా అనమాట. లోయెస్ట్ కాబట్టి స్టేట్లో ఏంటి హర్యానా. ఎంతనంటే 879/1000 మేల్స్ అనమాట. ఫిమేల్స్ మేల్స్. నెక్స్ట్, డ్రై పోర్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఈజ్. డ్రై పోర్ట్ అంటే ఏమీ లేదమ్మా. డ్రై పోర్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అనుకుంటే ఇక్కడ కోల్కతా అని చెప్పి ఉంటుంది కదా. ఈ కోల్కతా ఏంటి అని అంటే ఇది సముద్ర మార్గం నుంచి దీని లోపలికి వెళ్ళాలంటే ఈ ల్యాండ్ ఉండటం వల్ల సీ ద్వారా వెళ్ళలేరు అనమాట. అందుకని ఏం చేస్తారంటే పోర్ట్ ఏమో ఇక్కడ ఉంది, సో అందుకని ఇక్కడ ఉంటుంది. ఈ పోర్ట్ దగ్గరికి కోల్కతా పోర్టు ఇక్కడ ఉందనుకోండి, సముద్రం నుంచి లోపలికి రావడానికి ఏం చేస్తారు అని అంటే ఇక్కడ నుంచి దీని దగ్గరికి రావడానికి ట్రైన్ సర్వీస్ కానీ లేకపోతే రోడ్ సర్వీస్ కానీ ఉపయోగిస్తారనమాట. అంటే డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉంటేనేమో ఏమన్నా గూడ్స్ సప్లై చేసుకోవడానికి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి డైరెక్ట్గా ఉంటేనేమో దాన్ని మామూలు పోర్ట్ అని చెప్పని అంటారు. అట్లా కాకుండా ఇది సముద్రానికి దూరంగా ఉంటుంది. ఈ సముద్రానికి దూరంగా ఉన్నప్పుడు మనం తీసుకెళ్లే గూడ్స్ రోడ్డు ద్వారా దాని దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అలాంటి పోర్ట్ ఏంటి అని అంటే డ్రై పోర్ట్ అనమాట. అది ఏంటి అని అంటే కలకత్తా. ఇవన్నీ ఈ హాల్దియా పోర్ట్ అనుకోండి, ఆల్రెడీ మనకి ఒక ఐలాండ్లో ఉంటాయి అన్నమాట. ఐలాండ్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చి కంప్లీట్గా ఈ హాల్దియా దగ్గర పోర్ట్కి వెళ్ళి గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం జరుగుతుంది. అదే కోల్కతా పోర్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏమన్నా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా తీసుకెళ్ళి ఈ పోర్ట్ దగ్గరికి ఇవ్వటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, నేషనల్ వాటర్వే 3 కనెక్ట్స్ టు. నేషనల్ వాటర్వే ఇది కొల్లాయం నుంచి కొట్టాయం వరకు ఉంటుందమ్మా. ఎప్పుడు లాంచ్ చేసినారంటే ఇది 1993లో ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 206 kilometers వరకు ఉంటుంది. ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుందన్నమాట. కేరళ రాష్ట్రంలో ద హైయెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. హైయెస్ట్ రైల్వే స్టేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ అనమాట. అంటే కొండ ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ అనుకో కొండ మీద, అది ఎక్కువ అవుతుంది అనమాట. హైయెస్ట్ ప్లేస్ అని చెప్పి అవుతుంది. అలాంటిది ఎక్కడ ఉంది అని అంటే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉంది అని అంటే ఇది డార్జిలింగ్ ఈ ఏరియా దగ్గర ఉందన్నమాట. దీన్నే ఏ రైల్వే స్టేషన్ అని చెప్పి అంటారు అని అంటే ఇది గుమ్ రైల్వే స్టేషన్. ఇది వెస్ట్ బెంగాల్. గుమ్ రైల్వే స్టేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎంత హైట్లో ఉందంటే ఆల్మోస్ట్ ఇది 2258 meters అబోవ్ సీ లెవెల్లో సముద్ర మట్టంతో పోల్చుకుంటే అంత ఎత్తులో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే సిస్టమ్ ఉంది కదా, డార్జిలింగ్ ఈ ప్లేస్ అంతా డార్జిలింగ్ అనమాట. డార్జిలింగ్ హిమాలయాల్లో భాగం అనమాట ఈ రైల్వే స్టేషన్. నెక్స్ట్, హౌ మెనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని అంటే ఏంటి అని అంటే జనరల్గా
డైరెక్ట్గా ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి అమెరికాకి కూడా ఫ్లైట్స్ ఉంటాయి, వేరే ఇంటర్నేషనల్ కంట్రీస్కి కూడా ఇంటర్నేషనల్ సిటీస్కి కూడా మనకి డైరెక్ట్ సర్వీస్ ఉంటే వాటిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని అంటారు. ఇది వచ్చేసి మరి యాక్చువల్గా అయితే ప్రజెంట్ అకార్డింగ్ టు గూగుల్ ఇన్ఫర్మేషన్ 34 అని చెప్పి ఇచ్చారు. ఎర్లియర్ 17, మరి ఇప్పుడు 34 అని ఇవ్వటం జరిగిందనమాట. అది ఇంటర్నేషనల్. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటి అని అంటే, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తాయి, అంటే ఇండియాలో మాత్రమే తిరుగుతాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబాయి, కోల్కతా ఇట్లాగే తిరుగుతాయి అన్నమాట, అంటే లోకల్గా మాత్రమే ఉంటాయన్నమాట. అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే వేరే దేశంలో ఉన్న సిటీస్కి వెళ్ళటం జరుగుతుంది. ప్రజెంట్ 34. నెక్స్ట్, నేషనల్ వాటర్వే 6 రన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ ఆఫ్ నేషనల్ వాటర్వే 6. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడి నుంచి అంటే లఖింపూర్ అండ్ బాంగ్రా. ఇదిగో చూడండి లఖింపూర్, ఇది వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసేసి మనకి మణిపూర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి నాగాల్యాండ్ ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఒక రివర్ ఇట్లా వెళ్ళి ఈ బరాక్ రివర్ ఇక్కడున్న జమునా రివర్తో కలుస్తుంది అనమాట. సో ఈ బరాక్ రివర్ను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనమాట. ఇదిగో లఖింపూర్ ఏమో ఇక్కడ ఈ ఏరియా, బాంగ్రా దాకా. సో ఇది బరాక్ రివర్ మీద ఉంటుందన్నమాట, బరాక్ రివర్ మీద. అది వచ్చేసి జలాంతర్గత రవాణాకి వాడుతూ ఉంటారు, జలమార్గ రవాణా ద్వారా వాడుతూ ఉంటారు. దాన్ని నేషనల్ వాటర్వే 6 అని చెప్పి పేరు పెట్టడం జరిగిందనమాట. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని అంటే ఏమో కిలోమీటర్స్ అనేవి రాయలేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ బయోడైవర్సిటీ రిచ్ ఇన్ ఇండియా. సో బయోడైవర్సిటీ ఎక్కువ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఎక్కువ ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే, ఎక్కువ చెట్లు ఎక్కడ ఉన్నాయో మానవుడు దాన్ని టచ్ అయినంత కాలం అక్కడ జంతువులు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒకసారి వాటిని ఆక్రమించేస్తే వాటి పాపులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే కింది వాటిలో వెస్ట్రన్ ఘాట్స్ అన్నమాట, పశ్చిమ కనుమలు. నెక్స్ట్, పార్సెక్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ టు మెజర్. ఇది చూడండి అమ్మ, పార్సెక్ అనేది మనకి ఈ రోడ్ల డిస్టెన్స్ని మనం కిలోమీటర్స్ అని ఎలా కొలుస్తామో, ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్ దాకా కానీ, లేకపోతే ఒక స్టార్ నుంచి లేకపోతే ఒక మూన్ దాకా, మొత్తం యాస్ట్రోనామికల్ అంతరిక్షంలో ఉన్న ఏవైతే ఉన్నాయో ప్లానెట్స్ కానీ లేకపోతే నక్షత్రాలు కానీ వాటి మధ్య దూరాన్ని మనం పార్సిక్ అని చెప్పి కొలవటం జరుగుతుందన్నమాట. సో ఆస్ట్రోనామిక్ డిస్టెన్స్ అన్న. నెక్స్ట్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నానోమీటర్లు. మనకి నానో టెక్నాలజీ అని చెప్పి అని అంటూ ఉంటారు కదమ్మా, నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ అని అంటే ఏంటి అని అంటే, 1 మీటర్ థ్రెడ్ని 10⁻⁹ టైమ్స్, అంటే ఇట్లా 9 సున్నాలు ఉంటాయన్నమాట. ఆ 9 సున్నాలుగా ఎంతైతే వస్తుందో, ఇప్పుడు 1/2 అంటే ఎంత, ఇట్లా కదా, 1/2 అంటే 1 మీటర్ని ఇక్కడ సగానికి కట్ చేస్తారు. సో 0.5 మీటర్ అట్లా అవుతుందన్నమాట. అదేవిధంగా ఇన్ని 9 సున్నాలు వేసుకుని 1 మీటర్ ఉన్న థ్రెడ్ని అన్నిసార్లు కట్ చేస్తే వచ్చే చిన్న పీస్ ఏది ఉంటుందంటే అదే నానో పార్టికల్ అనమాట, నానో పార్టికల్. సో అంత చిన్న వస్తువుతో తయారు చేస్తున్నారనమాట ఇప్పుడు టెక్నాలజీ అనేది. సో అది ప్రతి దాంట్లో వాడుకోవచ్చు. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నానోమీటర్లు అంటే 10⁻. హూ అమంగ్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ పై ఫస్ట్. ఇది ఒకసారి చూడండి అమ్మ, వాల్యూ ఆఫ్ పై అంటే ఇట్లా ఉంటుంది, 22/7 అనుకుంటా. ఇది ఎగ్జాక్ట్గా 22/7 అని చెప్పి ఎవరు కనుక్కున్నారు అని అంటే ఆర్యభట్ట అనమాట, ఆర్యభట్ట. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎనర్జీ పొసెస్డ్ బై స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్. ఎనర్జీ, రబ్బర్ బ్యాండ్లో ఉండే ఎనర్జీ ఏంటి అని అంటే పొటెన్షియల్ ఎనర్జీ. దాన్ని ఇట్లా సాగదీస్తే మళ్ళీ తిరిగి అదే స్థానానికి వస్తుంది అనమాట. సో దాంట్లో ఉండే ఎనర్జీ ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఆఫ్ mv² అనమాట, ఆఫ్ mv². ఇందులో వచ్చేసి m అంటే మాస్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని డైరెక్ట్గా ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్, సోప్స్ క్లీన్ ద సర్ఫేసెస్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. సోప్స్ ఈవెన్ మనం బట్టలు ఉతికినా కానీ లేకపోతే ఫ్లోర్ క్లీనింగ్ కానీ ఏమన్నా వాడినప్పుడు, సోప్స్ వాడినప్పుడు అది ఏ ప్రిన్సిపల్ ద్వారా
సో బట్టలను వాష్ చేస్తానికి, క్లీన్ చేయడానికి, లేకపోతే ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఏ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుంది అని అంటే సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే నాకు తెలిసి తలతన్నీత అనుకుంటా, అది ఇక్కడ రావాలి తెలుగువాడు చూసుకోండి. సో క్లీన్ ద సర్ఫేస్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్, ఈ సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అని అంటే నీళ్ళు అనేవి పెద్దగా ఈ సర్ఫేస్ ఏరియాకి ఎక్కువగా అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ సోప్స్ కానీ లేకపోతే డిటర్జెంట్ కానీ సబ్బులు కానీ కలవటం జరిగిందో ఈ వాటర్లో ఈ సబ్బు కలిసిపోయి ఏం చేస్తుంది అని అంటే ఈ సర్ఫేస్ టెన్షన్ని చిన్నగా నీటి బిందువులుగా చేస్తుంది అనమాట, చిన్నగా చేస్తుంది. అప్పుడు ఈ చిన్నవి క్లాత్స్ మధ్యలో ఉన్న హోల్స్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న డర్ట్ని, మురికిని బయటకు తీసేయటం జరుగుతుంది అనమాట. సో ఏ ప్రిన్సిపల్ ద్వారా అంటే సర్ఫేస్ టెన్షన్. ద మెర్క్యూరీ థర్మోమీటర్ క్యాన్ బి యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్ అప్ టు, ఇది ఓన్లీ 42 degrees వరకే ఉంది ఇలాంటి థర్మోమీటర్. అలాంటిది మెర్క్యూరీతో చేసిన థర్మోమీటర్ మన టెంపరేచర్ చెక్ చేసుకునేది ఆల్మోస్ట్ 230 degrees వరకు మెజర్మెంట్ చేయగలదు అనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాస్మానియా ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద, ఇదిగో చూడండి టాస్మానియా ఐలాండ్స్, ఇది ఒకసారి మీరు, ఇది ఆస్ట్రేలియా. టాస్మానియా ఐలాండ్ అనేది ఇక్కడ ఉందన్నమాట, టాస్మానియా ఐలాండ్. ఈ మధ్యలో టాస్మానియా సీ అని చెప్పి ఉంటుంది. సో ఎక్కడ ఉంది అని అంటే సౌత్ ఆఫ్ ఆస్ట్రేలియా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ ఎక్స్టింగ్విష్ ఫైర్ మోర్ క్విక్లీ? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ ఎక్స్టింగ్విష్ ఫైర్ మోర్ క్విక్లీ అనమాట. అంటే ఏంటి అని అంటే ఎక్స్టింగ్విషర్ అంటే ఏంటమ్మా, మనకి థియేటర్లో కానీ లేదా పెద్ద బిల్డింగుల దగ్గర, హాస్పిటల్ దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే ఏంటి అని అంటే ఏమన్నా ఫైర్ వచ్చినప్పుడు అది స్ప్రే చేస్తే మంట అనేది ఆగిపోతుంది అనమాట. సో ఈ క్రింది వాటిలో దేంతో ఆక్సిజన్ సప్లై మనకి ఇప్పుడు ఇది ఒకసారి చూడండి అమ్మా, ఇట్లా గ్యాస్ ఫ్లేమ్ కానీ మనకు చిన్నగా ఉంటే గ్యాస్ ఫ్లేమ్ అనేది ఎందుకే పైకి వెళ్తుంది? మనం గ్యాస్, ఈ పైప్ నుంచి వచ్చే గ్యాసు ఎందుకు పైకి వెళ్తుంది అని అంటే ఇటు కిందకే ఎందుకు వెళ్ళదు గ్యాస్ ఫ్లేము అని అంటే ఎప్పుడైనా సరే ఫ్లేమ్ అనేది విండ్ కానీ లేకపోతే గాలి కానీ ఎటు కానీ మూవ్ అయితే అటువైపు వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ గ్యాస్ ఈ విధంగా సిలిండర్ల నుంచి ఇట్లా బయటకు వస్తుందో గ్యాస్ స్టవ్లో నుంచి ఇలా రావడం వల్ల ఈ చుట్టూరు ఉన్న గాలి అనేది వేడవుతుంది. వేడైన గాలి జనరల్గా పైకి వెళ్ళిపోతుంది బరువు తక్కువ ఉండటం వల్ల, అందువల్ల పైకి వెళ్తుంది. కాబట్టి ఆ ఫ్లేమ్ కూడా పైకి వస్తుంది అనమాట, ఫ్లేమ్ కూడా పైకి రావటం జరుగుతుంది. సో అప్పుడు బాగా ఆ వాటర్ అనేవి వేడి చేసినప్పుడు ఈ హాట్ వాటర్ కన్నా బాయిలింగ్ వాటర్ అనమాట. బాయిలింగ్ వాటర్ అంటే అరౌండ్ 100 degrees సెంటీగ్రేడ్ వద్ద వాటి వేడి చేసినప్పుడు ఏం చేస్తుందనంటే ఆ వాటరు ఈ ఆక్సిజన్ వల్లే మంట అనేది వస్తుంది కదా, ఆక్సిజన్ తగ్గటం వల్ల మంట అనేది వస్తుంది అనమాట. సో ఆక్సిజన్ ఎక్కువ ఉంటే, గాలి ఎక్కువ ఉంటే మంట అనేది ఎక్కువ అవుతుంది. అందుకని ఏం చేస్తాయి అంటే ఈ బాయిలింగ్ వాటర్ కానీ ఆ మంట మీద కానీ పోసినప్పుడు, ఈ బాయిలింగ్ వాటర్ ఆ మంట మీద కానీ పోసినప్పుడు దాని చుట్టూరు ఉన్న ఆక్సిజన్ని దూరం జరిపేస్తుంది అనమాట. అందువల్ల మంట అనేది ఆపటం జరుగుతుంది. ఈ కోల్డ్ వాటర్ అనుకుంటే ఇంకా ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మంటలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ కింది వాటిలో ఏంటి అని అంటే బాయిలింగ్. నెక్స్ట్ థర్మోఫ్లాస్క్ ప్రివెంట్స్ హీట్ లాస్, ఉష్ణం పోకుండా వేడిగా థర్మోఫ్లాస్క్లో పోసిన నీళ్ళు గంట తర్వాత కూడా వేడిగానే ఎలా ఉంటాయి, ఏ మెకానిజం అని అంటే ఈ థర్మోఫ్లాస్క్ని వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అని చెప్పి కూడా పిలుస్తారంట. ఆ వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అంటే ఖాళీగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా దీంట్లో ఏముంటాయి అని అంటే చూడండి, థర్మోఫ్లాస్క్ మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు దీని లోపల మనం వాటర్ పోయటం జరుగుతుంది. ఇలా పోసినప్పుడు ఈ లేయర్ ఒకటి ఉంటుంది, ఈ లేయర్ ఒకటి ఉంటుంది, మధ్యలో ఖాళీ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఖాళీ స్పేస్ అనేది ఉంటుంది. ఈ వ్యాక్యూమ్ ఏం చేస్తుందనంటే ఈ ఖాళీ స్పేస్ని ఏమని అంటారంటే వ్యాక్యూమ్ అని చెప్పి పిలుస్తారు, వ్యాక్యూమ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. అంటే దీంట్లో నుంచి వేడి నీళ్ళు పోసినప్పుడు ఇది వేడవుతుంది, ఈ వేడయింది దీనికి పంపించదు అనమాట. ఎందుకనంటే ఈ వ్యాక్యూమ్ అనేది పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. హీట్ అనేది వ్యాక్యూమ్లో చాలా తక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకని ఇది డైరెక్ట్గా దీంతో టచ్ అయితే మాత్రం హీట్ లాస్ అనేది అయిపోతుంది. కానీ ఇక్కడ ఖాళీ స్పేస్ పెడతాం వల్ల ఇక్కడ దాకా వచ్చిన హీట్ ఇక్కడే ఆగిపోతుంది అనమాట. అందుకే లోపల వేడి నీళ్ళు అనేవి అట్లాగే ఉండటం జరుగుతుంది. ఈ ఖాళీ స్పేస్ దీంట్లో ఉంటుంది కాబట్టి దీన్ని వ్యాక్యూమ్ ఫ్లాస్క్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో ఎందువల్ల వేడిగా ఉంటే ప్రివెంట్స్ హీట్ లాస్, ఎందువల్ల ఉష్ణం పోగొట్టుకోకుండా ఉంటుందంటే బికాజ్ ఆఫ్ రేడియేషను, కండక్షన్ అండ్ కన్వెక్షన్, ఆల్ ఆఫ్ ద అబౌవ్ అన్నీ ఉండటం వల్ల అనమాట, ఉండటం వల్ల.
నెక్స్ట్ వాక్యూమ్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా డూ హీట్ వేవ్స్ ట్రావెల్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్. ఇది ఒకసారి చూడండి. థర్మల్ కండక్షను, థర్మల్ రేడియేషను, ఈ రెండు వచ్చేసి కింద ఏదన్నా సూర్యకిరణాలు వచ్చినప్పుడు వేటి మీద పడి అప్పుడు లేకపోతే ఈవెన్ టెంపరేచర్ కానీ వేడైనప్పుడు ఒక ఎక్కువగా ఉన్న టెంపరేచర్ నుంచి తక్కువగా ఉన్న టెంపరేచర్కి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ రేడియేషన్ అనేది డైరెక్ట్గా అబ్జర్వ్ అనేది అవుతుందన్నమాట. సో ద ఆన్సర్ ఈజ్ థర్మల్ రేడియేషన్. అంటే ఏంటి అని అంటే ఈ హీట్ వేవ్స్ అనేవి ఎలా వస్తాయో అంతే స్పీడ్తో ఈ థర్మల్ రేడియేషన్ అనేది కూడా వెళ్తుందన్నమాట వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్. సో స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేయటం జరుగుతుందన్నమాట రేడియేషన్ కిరణాలు అనేవి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బై విచ్ కూలింగ్ సిస్టమ్ ఇన్ మోటార్ కార్ వర్క్. మోటార్ కార్ మన ఒక్కోసారి ఈ పార్ట్ ఉంటుంది కదా మోటార్ కార్కి, ఈ పార్ట్ ఒకసారి పాత సినిమాల్లో చూస్తే పైకి లేపుతారు. ఇక్కడ రేడియేటర్ అనేది, ఇక్కడ ఇంజిన్ అనేది ఉంటుంది. ఇది ఇంజిన్ ఎప్పుడైతే వేడయిందో కార్ ఆగిపోవడం జరుగుతుంది. అందువల్ల ఏం చేస్తారు అని అంటే ఈ పైన ముందున్నటువంటి ఈ డోర్ తీసేసి దీంట్లో వాటర్ అనేది పోస్తారనమాట. ఈ వాటర్ పోసినప్పుడు ఒక పైపు ద్వారా చుట్టూరు వెళ్ళిపోయి దీని ఇంజిన్ చుట్టూరు తిరిగి దీన్ని చల్లబరిచి మళ్ళీ తిరిగి కింద దాకా నీళ్ళు వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. సో ఇది ఏం చేస్తుందనంటే వాటర్ పోసినప్పుడు ఈ ఇంజిన్ని చల్లబరుస్తుంది అనమాట. అది ఏ మెకానిజం ద్వారా అనంటే కన్వెక్షన్ అనమాట. ఏ మెకానిజం ద్వారా అనంటే కన్వెక్షన్. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మా, కన్వెక్షన్ చాలా. నెక్స్ట్ విచ్ కలర్ ఆఫ్ హీట్ రేడియేషన్ రిప్రజెంట్ ద హైయెస్ట్ టెంపరేచర్. విచ్ కలర్ ఆఫ్ హీట్ రేడియేషన్ రిప్రజెంట్ హైయెస్ట్ టెంపరేచర్ అంటే ఏంటి అని అంటే మనం గ్యాస్ ఫ్లేమ్ వెలిగించినప్పుడు మంట అనేది తెల్లగా వస్తుంది. అదే ఇంటి దగ్గర కట్టెపొయ్యిలు అవి ఉపయోగించినప్పుడు ఫ్లేమ్ అనేది ఎల్లో కలర్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఎల్లో కలర్గా వచ్చిందో అప్పుడు సో గ్యాస్ ఫ్లేమ్ అనేది తెల్లగా ఉంటుందంటే దానికి ఎక్కువ టెంపరేచర్ వల్లే వైట్ కలర్ అనేది ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుంది. అదే కట్టెపొయ్యిలు మంచినప్పుడు ఎల్లో ఫ్లేమ్ వస్తుంది అని అంటే అది తక్కువ టెంపరేచర్ వద్ద ఉన్నట్టు అనమాట. సో ఈ విచ్ కలర్ ఆఫ్ హీట్ రేడియేషన్ రిప్రజెంట్ హైయెస్ట్ టెంపరేచర్ అని అంటే తెలుపు అనమాట. తెలుపుగానే ఉంది. ఈవెన్ మనకి ఎలా ఈ ఐరన్ వర్క్స్ ఎక్కడ జరుగుతాయి, గేట్లు కానీ అవి తయారు చేస్తారు కదా, ఇనుముతో గేట్లు తయారు చేసే దగ్గరికి వెళ్తే ఫ్లేమ్ అనేది వాడటం జరుగుతుంది. అది చాలా తెల్లగా ఉంటుంది అని అంటే అది ఎక్కువ టెంపరేచర్ అనేది రావటం జరుగుతుంది అనమాట. కలర్ రిప్రజెంట్ ద హైయెస్ట్ టెంపరేచర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ హీటర్ కాయిల్ టు కుకింగ్ వెజల్ టేక్స్ ప్లేస్ త్రూ విచ్ ప్రాసెస్ ఆఫ్. ఇది ఒకసారి చూడండి అమ్మా. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే హీటర్ కాయిల్తో ఇప్పుడు జనరల్గా మనకి ఇలా కాయిల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్ మీద ఒక కెటిల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒక పాత్ర అనేది పెడతారు. దీంట్లో వాటర్ కానీ ఏదో ఒకటి కుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి అని అంటే ఈ కాయిల్తో డైరెక్ట్గా ఈ కెటిల్ అనేది టచ్ అవ్వదు. అట్లా కాకుండా వీటిని ఏమంటారు అని అంటే ఈ కన్వెక్షన్ స్టవ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కన్వెక్షన్ స్టవ్స్ హీటర్ కాయిల్తో వర్క్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి అని అంటే డైరెక్ట్గా ఈ కెటిల్తో టచ్ అవ్వవు అనమాట. అట్లా కాకుండా కొన్ని ఇండక్షన్ స్టవ్స్ అని ఉంటాయి, మనకి చూసే ఉంటారు కదా, మనకి ఈ బ్రాండ్స్ ప్రెస్టేజ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఇండక్షన్ స్టవ్లు ఉంటాయి అన్నమాట. దీని ఏంటంటే కెటిల్ డైరెక్ట్గా ప్లేస్ చేసినప్పుడు కండక్షన్ ద్వారా దీనికి వచ్చిన స్విచ్ చేసినప్పుడు ఇది వేడవుతుంది. ఆ వేడి అనేది దీనికి ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతుంది. ఇది కండక్షన్ అని చెప్పని అంటారు. ఈ కాయిల్ ఏంది అని అంటే ఇది స్విచ్ చేసినప్పుడు సప్లై వస్తుంది. సప్లై రావటం వల్ల రేడియేషన్ వస్తుంది. ఎప్పుడైతే రేడియేషన్ వచ్చిందో ఆ రేడియేషన్తో ఈ కాయిల్ అనేది వేడవుతుంది. వేడి అయిపోయి దానిపైన ఉన్న గాలి తగిలి ఈ కెటిల్కి తగలటం వల్ల ఈ కెటిల్లో ఉన్న పాత్రలో ఉన్న నీళ్లు కానీ రైస్ కానీ కుక్ అవటం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి రేడియేషన్ అండ్ కన్వెక్షన్ ఓన్లీ. డైరెక్ట్గా టచ్ అయితే మాత్రం కండక్షన్ అనమాట. సో హీటర్ కాయిల్ కాబట్టి రేడియేషన్ వస్తుంది ప్లస్ కన్వెక్షన్ ద్వారా వేడవటం జరుగుతుంది అనమాట. టెంపరేచర్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెకానికల్ వేవ్స్. ఈ చూడండి ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్సెప్ట్ సౌండ్ వేవ్స్. సో ఇది వచ్చేసి మెకానికల్ వేవ్స్ అనమాట. నెక్స్ట్ మౌంట్ అకాంగోవా ఈ సిచ్యువేటెడ్ ఎట్. ఈ మౌంట్ అకాంగోవా ఎక్కడ ఉంది అని అంటే చిలీ దేశంలో ఉందన్నమాట. ఏ కాంటినెంట్ అంటే సౌత్
అమెరికా, సౌత్ అమెరికా. ఇదిగో మౌంట్ అకాంకగువా ఇక్కడ ఉందన్నమాట, మౌంట్ అకాంకగువా. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు స్టడీ ద బిహేవియర్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్. మనకి స్ప్రింగులు అని చెప్పి అంటారు కదా, సో ఆ బిహేవియర్ని దాని గురించి తెలుసుకోవాలంటే ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అంటే సోనోమీటర్ అంటమ్మా. ఏంటి? సోనోమీటర్. ఆ సోనోమీటర్ అనేది ఇలా ఉంటుందంట, చూడండి ఒకసారి. ఇదిగో స్ట్రింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది, ఇక్కడ స్కేల్ కూడా ఇవ్వటం జరిగింది. స్ప్రింగ్కు సంబంధించి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. పిచ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్. పిచ్ ఆఫ్ సౌండ్ అని అంటే జనరల్గా పిచ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది, లౌడ్నెస్ ఆఫ్ వాయిస్ అనేది ఉంటుందన్నమాట. పిచ్ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి అని అంటే మనకి దీర్ఘాలు రాగాలు తీస్తూ ఉంటారు కదా, అవి అన్నమాట. అవి ఎక్కువగా ఫిమేల్ వాయిస్కి ఎక్కువగా ఉంటాయి. లౌడ్నెస్ అనేది జనరల్గా మేల్ వాయిస్కి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ పిచ్ ఆఫ్ సౌండ్ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే ఫ్రీక్వెన్సీ అనమాట. ఫ్రీక్వెన్సీ ఎంత పౌనపున్యం ధర మాట్లాడే దాన్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. ద లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ అని అంటే మనకి పెద్దగా పెరగటం అనమాట, యాంప్లిట్యూడ్తో డిపెండ్ అవుతుంది. సపోజ్ ఒకసారి చూడండి అమ్మా, ఇట్లా ఉంటుంది, దీన్ని యాంప్లిట్యూడ్ అని అంటూ ఉంటారు. మనకి స్పీకర్స్ అయి పెడతారు కదా, యాంప్లిట్యూడ్ స్పీకర్స్ అయి పెడతారు అంటే తక్కువ సౌండ్ నుంచి ఎక్కువ సౌండ్ రావడానికి. ఎక్కువ సౌండ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇది ఎప్పుడైతే ఇంకా పెరిగిందో ఈ యాంప్లిట్యూడ్ అనేది, అప్పుడే సౌండ్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ రెండింటి మధ్యన ఉండే స్పేస్నే యాంప్లిట్యూడ్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఇంకా ఎక్కువ సౌండ్ పెడితే ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో లౌడ్నెస్ బాగా అరవటాన్ని కానీ లేకపోతే సౌండ్ ఇంక్రీజ్ చేయడాన్ని దేని మీద డిపెండ్ అవుతుంది అంటే యాంప్లిట్యూడ్ మీద. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓవెన్. ఓవెన్ అంటే మనందరికీ తెలుసు కదా, చల్లటి పదార్థాలు వేడి చేసుకుని తింటూ ఉంటారు కదా. సో వాటిని ఇప్పుడు మనం మైక్రోవేవెన్ అని కూడా అంటూ ఉంటారు కదమ్మా. మైక్రోవేవెన్ ఎంత కాస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో ఈ మైక్రోవేవెన్ ఏంటి అని అంటే ఇది పేరులోనే ఉంది కదా, ఇది వచ్చేసేసి మైక్రోవేవ్స్ అనమాట. మైక్రోవేవ్స్తో దాంట్లో ఉన్న చల్లటి పదార్థాలు కెటిల్లో దాంట్లో కానీ ఓవెన్లో కానీ పెడితే ఆ మైక్రోవేవ్స్ ఏం చేస్తాయి అని అంటే పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ వేడి చేయాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్ళిపోయి ఈవెన్ ప్రతి పార్టికల్లను కూడా అవి వేడి చేస్తాయి అన్నమాట. అందువల్లే అలా వేడి చేసే కెపాసిటీ మైక్రోవేవ్స్కి మాత్రమే ఉంటుంది, చిన్న చిన్న పార్టికల్స్లో చొచ్చుకుని పోయే కెపాసిటీ అనమాట. సో మైక్రోవేవ్స్, అందుకే దాన్ని మైక్రోవేవ్ అని కూడా పిలుస్తారు. సో ఓవెన్లో యూజ్ చేసేది ఏంటి అని అంటే వేవ్స్. నా ఫస్ట్ ఇండియన్ టు రీచ్ ద అంటార్కిటికా ప్లేస్కి, ఖండంకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరని అడగటం జరిగింది. రామ్ చరణ్ జీ అనమాట. రామ్ చరణ్ జీ, చిరంజీవి కొడుకు అనమాట, అతనే వెళ్ళాడు. ఓకే, రామ్ చరణ్ జీ. ఇతను ఏ సంవత్సరంలో వెళ్ళటం జరిగిందని అంటే 1960 సంవత్సరంలో వెళ్ళటం జరిగిందనమాట. ఇదిగో ఈ పర్సన్ ఉన్నాడు కదా, గిరిరాజ్ సిరోషి అని, ఈయనైతే ఫస్ట్ పర్సన్ టు రీచ్ సౌత్ పోల్ అనమాట. ఫస్ట్ పర్సన్ టు రీచ్ సౌత్ పోల్ ఇండియా తరపున అనమాట. ఇండియా తరపున సౌత్ పోల్ దక్షిణ ధ్రువంకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఈయనైతే రామ్ చరణ్ జీ. అతను 1960 సంవత్సరంలో అంటార్కిటికా కాంటినెంట్కి తొలి భారతీయుడిగా వెళ్ళాడనమాట. తొలి భారతీయుడు ఈయన. చిరంజీవి కొడుకును కాదు, వేరే అతను. దేర్ ఆర్ హౌ మెనీ వోకల్ కార్డ్స్ ఇన్ హ్యూమన్ వాయిస్ బాక్స్. హ్యూమన్ వాయిస్ బాక్స్లో ఎన్ని వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎన్ని ఉంటాయి అని అంటే అరౌండ్ 2 అనమాట. అరౌండ్ 2. ఇదొకటి, ఇది క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. మాటకు అనేది చాలా ఇంపార్టెంట్ లౌడ్నెస్కి అవి. వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమం ఇన్. కాంతి వేగం ఏటిలో ఎక్కువ ఉంటుంది? డైమండ్, వాటర్, గ్లాసు, వ్యాక్యూమ్. కాంతి వేగం తెలుసు కదమ్మా. యాక్చువల్గా ఏదన్నా అబ్స్ట్రక్షన్ కానీ లేకపోతే అడ్డు తగిలే ప్రదేశం కానీ లేకపోతే కాంతి వికిరణాలు అనేవి చొచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో వ్యాక్యూమ్ అని అంటే ఖాళీ ప్రదేశాలు అనమాట. సో వాటిల్లో ఎక్కువగా ట్రావెల్ అనేది చేస్తూ లైట్ అనేది ఎక్కువగా, స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజెస్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్. దీన్ని పుటాకార దర్పణం అంటారంట. చూడండి, టార్చెస్, షేవింగ్ మిర్రరా, రేర్ వ్యూ మిర్రరా, హెడ్ లైట్స్. ఈ మూడిట్లో కాంకేవ్ మిర్రర్స్ వాడతారనమాట. కాంకేవ్ మిర్రర్. ఒక రేర్ మిర్రర్లో మాత్రమే ఏమి వాడతారు అని అంటే కాన్వెక్స్ మిర్రర్ వాడటం జరుగుతుంది. కాన్వెక్స్ మిర్రర్. రేర్ మిర్రర్లో ఎందుకు, కారు అద్దాల్లో ఉంటాయి కదా, కారు అద్దాలు కానీ బైక్ అద్దాలు కానీ వాటన్నిటిలో కాన్వెక్స్ మిర్రర్ వాడతారనమాట. ఎందుకంటే రేస్ పడినప్పుడు చాలా డిస్టెన్స్కి అనేది
స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి మిర్రర్ మీద పడి చాలా డిస్టెన్స్కి అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఇది ఎంత వ్యూ ఎక్కువ ఉంటే వెనకాల నుంచి వచ్చే వాహనాలు అంత ఎక్కువగా ఎక్కువ ప్రదేశం నుంచి కనపడతాయి. సో వీటిల్లో కాన్వెక్స్ మిర్రర్ వాడతారు. మిగతా అన్నీ ఏంటి అని అంటే దగ్గర పెట్టుకుంటారు. దగ్గర పెట్టినప్పుడు ఏం చేస్తారంటే జూమ్ చేసి కనిపిస్తాయి అనమాట. దగ్గర పెట్టినప్పుడు జూమ్ చేసి కనిపిస్తాయి. వాటిల్లో కాంకేవ్ మిర్రర్ అనేది వాడటం జరుగుతుంది. టార్చెస్లో, షేవింగ్ మిర్రర్స్ మనకి అద్దం వాటిల్లో కూడా వాడటం అనమాట. నెక్స్ట్ ఇన్ ఏ పెరిస్కోప్ ద 2 plane mirrors ఆర్ కెప్ట్. 2 plane mirrors, ఇది ఒకసారి చూడండి అమ్మాయి, మన అందరికీ 8th క్లాస్లో 9th క్లాస్లో ఇలా ఉంటాయి కదా జెడ్ షేప్లో, ఇలా జెడ్ షేప్లో ఉండేదాన్ని ఏమంటారు అని అంటే పెరిస్కోప్ అని చెప్పి అని అంటారు. ఈ పెరిస్కోప్ ఎక్కడ జనరల్గా ఈ ఈవెన్ సినిమాల్లో కూడా చూసే ఉంటారు, ఎక్కువగా ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏంటి అని అంటే ఒక పర్సన్ మట్టిలో దాక్కుని ఉంటాడనమాట. మట్టిలో దాక్కుని ఉన్నప్పుడు ఇక్కడ ఒక మిర్రర్ అనేది పెట్టడం జరుగుతుంది, ఇక్కడ ఒక మిర్రర్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ మిర్రర్ అనేవి స్ట్రైట్ మిర్రర్, ప్లేన్ మిర్రర్స్ అనమాట, స్ట్రైట్గా ఉంటాయి. ఒక పర్సన్ ఇక్కడ దాక్కుని ఉంటాడనమాట, ఒక పర్సన్ ఇక్కడ దాక్కుని ఉంటాడు, భూమి కింద కానీ లేకపోతే ఏమన్నా చెట్లు చాటును కానీ దాక్కుని. ఇటు నుంచి ఎవరన్నా పర్సన్స్ వస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు షూట్ చేసి పడేస్తారు. ఓకే, సో ఎలా అంటే ఈ కిరణాలు అనేవి ఇట్లా వెళ్ళిపోయి దీని మీద పడి దీని మీదకి వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఇతనికి కనపడటం జరుగుతుంది. ఇది ఈవెన్ మనకి కరెంట్ పైపులు ఉంటాయి కదా, వాటితో కూడా ఈజీగా చేయటం జరుగుతుంది. వీటిల్లో ఈ ప్లేన్ మిర్రర్స్ ఎలా పెడతారు అని అంటే చూడండి, ఇక్కడ ఒక ప్లేన్ మిర్రర్ పెడతారు, ఇక్కడ ఒక ప్లేన్ మిర్రర్ పెడతారు. సో ఇదొకటి ఈ యాంగిల్లో ఉంటుంది, ఈ యాంగిల్లో ఉంటుంది. రెండు ప్యారలల్ టు ఈచ్ అదర్ అనమాట, రెండు ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇగో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక పర్సన్ అనేది చూస్తాడు. లైట్ అనేది ఇలా ఉంటుంది, దీని మీద పడి ఇలా వచ్చి దీని మీద పడి ఈ కంటికి రావటం వల్ల ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ కనపడటం జరుగుతుంది.